మన ల్యాండ్లో చూడండి ఏమొచ్చినాయో 5 పచ్చిమిర్చి వచ్చినాయి. రేపు పప్పు చేద్దామని చెప్పి ఇగో ఒక తోటకూర చెట్టు, 5 పచ్చిమిర్చి. రేపు ఇది పప్పు చేద్దామని చెప్పి మన ల్యాండ్లో తెంపేసిన. కాకరకాయలు అయితే మళ్ళీ మస్తు వెళ్ళినాయి, పచ్చడి పెట్టేసుకోవచ్చు. దొండకాయలు అయితే కొన్ని వెళ్ళినాయి, వంకాయలు చూడండి కొన్ని వెళ్ళినాయి. అట్లనే నన్ను అమ్మ మునగాకు గుడ్డు రెసిపీ పెట్టమ్మా అని చెప్పి ఒక బిడ్డ చాలా సార్లు అడుగుతూనే ఉంది. ఖచ్చితంగా పెడతా. నెక్స్ట్ పెట్టే షార్ట్లో గుడ్డు మునగాకు ఎట్లా చేయాలి రెసిపీ అనేది పెడతా. ఇవైతే ఒక సైడ్ నేను మొత్తుకుంటుంటే ఒక సైడ్ నాకు పోటీ పడి మా డక్స్ మొత్తుకుంటున్నాయి. ఎప్పుడంతే అంటా ఉంటాయి. ఈ మధ్య సరిగా రావట్లే కదా ల్యాండ్కి. అయితే వచ్చినప్పుడు ఇట్లా చీకటి అయిపోతుందండి. ఇట్లా చూసే వరకే చీకటి అయిపోతుంది. ఇంకా ఈరోజు కొంచెం మంచిగా బజ్జీలు వేసుకొని చాయ్ పెట్టుకొని తాగి జరా అట్లా లేట్ అయిపోయింది ఈరోజు కూడా. ఇలా చూసుకున్నాం ఎంత లేట్ అయినా ఎంత బాగుంటుంది. అట్లా చూడు లైన్గా చెట్లు, లైట్ వెలికి ఎంత మంచిగా కనిపిస్తున్నాయో. చెట్లు అయితే ముగ్గు పోసి ఇల్లు కట్టినట్టే దారం కట్టి చెట్లు పెట్టించినామండి మేము, అన్ని ప్లాన్గా. అందుకే లైట్ వెలికి పెడుతుంటే మంచి చెట్లు కనిపిస్తున్నాయి. ఓకే అండి, నేను లాంగ్ వీడియో పెట్టినా. ఒకవేళ చూడాలి అనిపిస్తే వెళ్ళి చూడండి. బాయ్, గుడ్ నైట్.